చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్ళలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు. మాది కారు మంచి పల్నాడు జిల్లా కారు మంచి ఎవరు దాకా నాకు నేను అంతకుముందు మన హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ పేషెంట్గా నేను నాకు వచ్చేసి 45,000 ఆరోగ్యశ్రీ మీదే నెంబర్ 1గా చేయించారన్న. అంతకుముందు ఏ హాస్పిటల్ ఏది ఇటుపోయినా డబ్బులు ఏ కూడా చేశారు. పోగానే అన్ని నెంబర్ 1 హాస్పిటల్ లలిత హాస్పిటల్ నాకు నెంబర్ 1 చూపించారు. ఇంకేం కావాలా? నమ్మకం అనేది ఒకటి ఉంది, ఆ భరోసా ఒకటి ఉంది. ఇంకేం కావాలా? అంతకుముందు ఏడండి, అంతకుముందు ఏ హాస్పిటల్కి పోయినా మందులకు పోయినా కూడా 400-500 రూపాయలు 2,000 3,000 నొక్కేవాళ్ళు. ఇలా ఇది లేదు. 5 రూపాయలు దాటిన కాడి నుంచి ప్రతి ఒక్కటి ఫ్రీగానే అవుతా. అది ప్రతి ఒక్క నాయకుడు చేసేదాంతో కూడా అనిపిస్తున్నారు. లలిత హాస్పిటల్ అంటే మామూలుగా సమాధానం చేసి జనం కాదు. కానీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు కరోనా టైంలో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం సేవలు వెలకట్టలేనివి, మరి డెవలప్మెంట్స్ లేవు, అభివృద్ధి లేదు అన్నారు. ఆఫ్టర్ కరోనా తర్వాత 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారా? డెవలప్మెంట్ చేయలేదండి. కరోనా అసలు వచ్చినప్పుడు ఏరే వాళ్ళు అయితే ఇంటికి ఎప్పుడు సర్దుకొని పోయేవాళ్ళు. అది మన సీఎం కాబట్టి ఈయనే కదా మన మందులు కూడా పై రాష్ట్రాలకు కూడా పంపించింది జగనే కదా, మన జగనే కదా. అంతమంది వాళ్ళు చేశారు. వాళ్ళ అయిందండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచే మెడిసిన్స్ కూడా పోయింది. అక్కడ బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచే పోయిన మెడిసిన్సే కండి. ఇది వాళ్ళ అంత ఇది ఉంది కూడా వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేకపోరు. కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా. ఇక్కడే ఇంకేం పండింది, నెమ్మరంగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరోనా లాంటి విపత్తుకర పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము. మరి చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి డెవలప్మెంట్స్ లేవని అంటున్నాడు. మరి డెవలప్మెంట్స్ లేవంటున్నాడు. వాడు ఏదో అంటాడండి. నిన్న పింఛన్ దగ్గర ముసలి పింఛన్ దగ్గర ఎట్ట చూడండి, ఎంతమంది 35 మంది చచ్చిపోయారండి. 35 మంది చచ్చిపోయారు. ఖమ్మంగా 1వ తారీఖు 5ంటికి డోరు కట్టించేవాళ్ళు. అసిమెంటి మరి అభివృద్ధి లేకుండా 4 రోజులు ఇచ్చారు. 4 రోజులు అడగలేక నడిచి ఎన్ని తిట్టుకుంటే అభివృద్ధి అని ఇక్కడ 175 కన్ఫర్మ్. సింహం సింగల్గా వచ్చింది. ఇవన్నీ చెప్పుకోవడమే. అది గెలుపు అనేది ఈసారి కేఆర్రెడ్డిగా చంద్రబాబు ఇంటికి పంపించింది కేఆర్రెడ్డి కన్ఫర్మ్.